బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో 2 నిమిషాల కార్యక్రమం ఖురాన్ యొక్క సందేశం. ఈ రోజున కూడా ఒక చక్కటి మాటను దైవం చెప్పినటువంటి ఒక మాటను మీకు చెప్తాను. ఇది దివ్య ఖురాన్లో 61వ అధ్యాయంలో 10 నుండి 12 వాక్యాలు. మీకు చాలా సందర్భాల్లో నేను తెలియజేశాను. అంతిమ దేవగ్రంథం దివ్య ఖురాన్ మానవాళి కోసం విశ్వప్రభువు పంపించినటువంటి అంతిమ దేవ గ్రంథం, అంతిమ మార్గదర్శక గ్రంథం. ఇది మానవాళి గ్రంథము. ఏ ఒక్కరికో సంబంధించింది, ఏ ఒక్క మతానికో సంబంధించింది, ఏ ఒక్క వర్గానికో సంబంధించింది అంత మాత్రం కూడా కాదు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దైవం తెలియజేస్తున్నాడు, విశ్వసించినటువంటి ప్రజలారా. ఏంటి విశ్వసించడము, ఎవరిని విశ్వసించడము, ఏమని విశ్వసించడము? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దైవం సృష్టికర్త ఒక్కడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు అని, ఆయన ఒక్కడు ఉన్నాడు అని, ఏకేశ్వరుడని, ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు అని, ఆయనతో పాటు గాని లేకపోతే ఆయనకు సమానం గాని ఎవరు కూడా లేరు అని ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఆలోచనను కలిగి ఉండడమే విశ్వాసం అంటే. ఈ ప్రపంచంలో చాలా రకాలైనటువంటి విశ్వాసాలు మనం చూస్తాం మహాశైలారా. కాబట్టి ఈ విధంగా మనుషులను దైవాలుగా భావించి విశ్వాసం ఉంటుంది. అదేవిధంగా దైవ ప్రవక్తలను దైవాలుగా భావించి ఆరాధించే విశ్వాసం ఉంటుంది. ఇంకా రకరకాలైనటువంటి విశ్వాసాలు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉంటాము. అది దానికి అంత మాత్రం పడలేదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక విశ్వాసము గురించి మనము వింటూనే ఉంటాం. అయితే వాస్తవమైనటువంటి విశ్వాసం ఏమిటంటే, ఈ సృష్టికి కర్త ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన సాటి సమానము లేనివాడే ఉన్నాడు అని విశ్వసించడం అనేది వాస్తవమైనటువంటి, సత్యమైనటువంటి, యథార్థమైనటువంటి విశ్వాసం. ఆ విధంగా విశ్వసించే విశ్వాసులను దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, మిమ్మల్ని వ్యధాభరితమైనటువంటి శిక్ష నుండి రక్షించే ఒక వ్యాపారాన్ని గురించి మీకు చెప్పనా అంటున్నాడు. దైవం ఒక ట్రేడ్, ఒక కామర్స్, ఒక వ్యాపారాన్ని గురించి చెప్తున్నాడు. సహజంగా మనిషి ఇక్కడ వ్యాపారం ఎందుకు చేస్తాడు? లాభార్జన ప్రధానమైనటువంటి ఉద్దేశం. కనీసము నష్టం రాకూడదు అన్న ఉద్దేశం అతనికి. నష్టం వచ్చే వ్యాపారాన్ని అంత మాత్రంలో కొనసాగించలేడు కదా. దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, ఎందుకంటే దైవము ఇక్కడ మన భాషలో ఇక్కడ మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు మహాశిలా. ఎందుకంటే దైవము ఖురాన్ను మానవాళి కోసం అవతరింపజేశాడు. ఏ దైవదూతుల కోసమో లేకపోతే మరొకరి కోసమో ఖురాన్ అవతరింపజేయలేదు. ఖురాన్ అవతరింపజేసింది సర్వమానవాళి కోసం. సర్వమానవాళిలో మరి చదువు రానటువంటి వాళ్ళు కూడా ఉంటారు, పామర్లు కూడా ఉంటారు, పండితులు కూడా ఉంటారు. కాబట్టి దైవ గ్రంథము సమానంగా అందరికీ కూడా అర్థం అవ్వాలి. ఇది కొంతమందికి మాత్రమే అర్థమైంది అనుకోండి, కొంతమందికి అర్థం కాలేకపోతే దానికి లక్ష్యం అంత మాత్రం కూడా నెరవేరదు. సమయం అయితే అయిపోయింది. దీని గురించి నేను రేపు కంటిన్యూ చేస్తాను. వాఖిరు దవార్ అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్